వెల్కమ్ బ్యాక్. సాయి కుమార్ గారు వినిపిస్తోందా? సాయి కుమార్ గారు ఎస్ ఏంటంటే ఎక్కడ అంటే చెప్పండి. సాయి కుమార్ ఎమ్మెల్యేగా పనిచేశారు, 2018-23 పనిచేశారు బీఆర్ఎస్ పార్టీలో. గతంలో టీడీపీలో ఉండే మంత్రి పనిచేశారు. ఇప్పుడు రేపు కేసీఆర్ గారు అడిగే ప్రశ్నలకి మీ దగ్గర అసలు సమాధానం ఉంటుందా? ఎందుకంటే గతంలో ఒక్కటే నేను చెప్తున్నాను, సమాధానాలు కాదు, సమాధానాలు చెప్పే వ్యవస్థ మా దగ్గర ఉంది, వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. టెన్షన్ పడకండి. హరీష్ రావు లాంటి, కేసీఆర్ లాంటి, కేటీఆర్ లాంటి గిరిజన నాయకులకు సమాధానం చెప్పే పూర్తి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. టెన్షన్ పడకని చెప్పండి వాళ్ళకండి. 2014 తెలంగాణ అయిపోయిన తర్వాత తెలంగాణ నుంచి ఎన్ని గ్రామాలు ఆంధ్ర పోయినప్పుడు ముఖ్యమంత్రి అదేవిధంగా 34 టీఎంసీలని 299 టీఎంసీలకు పనిచేసినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ చెప్పండి. తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేసి తెలంగాణని దాదాపు బీహార్ కన్నా అదే గతిలోకి తీసుకొచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు చెప్పిన మాట ప్రకారంగా చెప్తున్నాము. నట్టేట ముంచి పూర్తిగా కమిషన్ భగీరథ, మిషన్ భగీరథ, అదేవిధంగా మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయ తీసుకొచ్చి తెలంగాణ సంబంధించినటువంటి ఇప్పుడు ప్యాడీ ఎంత ఉందండి? ప్యాడీ గతంలో ప్యాడీ ఎంత ఉండే? 10 సంవత్సరాల ప్యాడీ ఎంత ఉందండి? చెరువులలో అదేవిధంగా చెరువులకు వ్యవస్థని కబ్జా చేసి వీరు కాదండి. బాధ్యతగా హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 167 చెరువులు కబ్జా చేసి వీరు కాదండి. నిధులలో, నియామకాల్లో, నీళ్లలో కూడా వాటా తీసుకొని వాళ్ళ కుటుంబం తప్ప ఎక్కడ కూడా దాదాపు ఎవరిని కూడా వాళ్ళకు అధికారాన్ని చేర్చని వీరు ఇప్పుడు అధికారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. వేల కోట్లకు ఎదిగిన ఒక్కొక్క నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవస్థలోనే ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, ఆర్థిక శాఖ మంత్రి మరి హరీష్ రావు గారు పూర్తిగా విశ్వాసంతో చెప్తున్నటువంటి ఒకటే మాట చెప్తున్నాండి, వారు బాధ్యతగా ఈ జల దోపిడీ దానిలో బాధ్యత దోషులు వాళ్లే. తెలంగాణ సొమ్ముని దాయత్తం చేసి ఇతరులకు కాంట్రాక్టులకు దాయత్తం చేసి వారి యొక్క కుటుంబాలకు తప్ప ఎప్పుడు తెలంగాణ ప్రజలు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళు అమ్మవీళ్ళ కుటుంబాలను అవమానపరిచిర్రు, ప్రజా సంఘాలను అవమానపరిచిర్రు, ఉద్యోగ సంఘాలను అవమానపరిచిర్రు. దాదాపు తెలంగాణ 4 కోట్ల ప్రజలని దివాలా తీసిరు వీళ్ళు. కాబట్టి వీళ్ళు వారి యొక్క నాయకుడు గత 10 సంవత్సరాలు చేసిన మోసాలని, వారు చేసినటువంటి అగత్యాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు బట్టబయలు చేస్తారు. రేపు మీరు స్వాగతిస్తున్నారా కేసీఆర్ గారిని? అదే రమ్మని పిలిచింది మీరే కదా, వస్తే తట్టుకోగలరా అంటారు కదా. అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని బొండబెట్టినాము చెప్పండి మేడం గారు. అధికారం లేకున్నప్పుడు అప్పుడు మీరు బొండబెట్టినాము. ఇప్పుడేంటంటే మీరు వ్యవసాయం మాట్లాడుతున్నాండి. మీరు చేసే ప్రతి పని మన ఆధారాలు ఉన్నాయి, మోసానికి ఆధారాలు ఉన్నాయి, ఏ విధంగా ప్రజల సొమ్ముని దాట ఆధారాలు ఉన్నాయి. మీరు చేసిన ప్రతి పనికి స్పష్టంగా మీకు తినే ఓపిక ఉంటే మేము స్పష్టంగా చెప్పే దమ్ము ధైర్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఉన్నాం ఇక్కడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క భరోసాతో వారి యొక్క నాయకత్వాన్ని పనిచేస్తా ఉన్నాము. రేపు అసెంబ్లీ రమ్మని చెప్పండి కేసీఆర్ గారిని, వాళ్ళ మొత్తం వాళ్ళ బదిలీ రమ్మని చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు ఆయనే, పార్టీ అధ్యక్షుడు ఆయనే, మాజీ ముఖ్యమంత్రి ఆయనే, ఎమ్మెల్యే కూడా ఆయనే రమ్మని చెప్పండి. స్వాగతిస్తున్నాం. దమ్ముంటే రేపు అసెంబ్లీ అయ్యేంత వరకు అసెంబ్లీ వచ్చి గంట సేపు కూర్చొని వీళ్ళు మంచిగా మాట్లాడతలేరు, వీళ్ళ ముక్కులు బాగాలేవు, వీళ్ళ మూతులు బాగాలేవు, వాళ్ళ పరిశ్రమ బాగాలేదు, నాకు ఏసీ పడ్డదు అని మాట్లాడండి. ఇక వచ్చి కూర్చోండి. 29 ప్రారంభమవుతుంది, 5 వరకు ఉంటుంది. రండి, కూర్చోండి, మాట్లాడండి, చెప్పండి. గత 10 సంవత్సరాల మీద మోసాలని బట్ట బయలు చేస్తాం. ఏ విధంగా కూడా మీలాంటి అఘాయిత కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్లయితే కేసీఆర్ భాగం ఉందో హరీష్ రావు అందులో భాగం తప్పనిసరిగా ఉంది. ఈ వ్యవహారాల్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు సమాధానం చెప్పాల్సింది హరీష్ రావు గారు, అదే కేసీఆర్ గారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కూర్చొని మాట్లాడదామన్నారు, అక్కడికి రారు. వ్యవహారం చూస్తున్నారు, అక్కడికి రారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక ప్రతిపక్ష నాయకుని కూడా ఒక ఫామ్ హౌస్ పోయి ప్రతిరోజు మాట్లాడే వ్యవస్థ వాళ్ళ పార్టీకి ఉంది, మాకు సంబంధం లేదు. కానీ పార్టీ వివరాలు కూడా ఫామ్ హౌస్ పెట్టుకుంటారు, అది మాకు సంబంధం లేదు. కానీ ఫామ్ హౌస్ ప్రతిపక్ష నాయకుడిగా 2 సంవత్సరాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.
అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌసే, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఫామ్ హౌసే. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా 10 సంవత్సరాలు ఆయన ఫామ్ హౌస్ లో ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు, వాళ్ళని దీవిస్తా ఉన్నారు. రైట్. శ్రీకాంత్ గౌడ్ గారు, మేడం ఎస్, అంటే ఓవరాల్గా ఈరోజు మొత్తం అన్నింటిలో కూడా అందరూ కలిపే జరిగింది. మొత్తం ఒక కుటుంబమే, నీళ్లు నిధులు నియామకాలు మొత్తం కూడా కుటుంబానికి వెళ్ళిపోయినాయి. అదే అంశాన్ని రేపు మేము లేవనెత్తుతాము, ప్రశ్నిస్తాము. ఖచ్చితంగా పాలమూరుకి చేసిన అన్యాయం మీద పాలమూరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని అనేది అంటున్నారు కదా. ఏంటి కుటుంబంలో కవిత గారు కూడా పార్టే కదండి, ఏంటి దీన్ని ఈ సందర్భంగా కవిత గారి స్టాండ్ ఎలా ఉండబోతోంది రేపు? ఇప్పుడు మేము రాజకీయంగా మేము కొంత మా దారులు అనేటువంటి వేరైపోయినాయి. బీఆర్ఎస్ పార్టీకి మేము వేరైపోయినాము. పూర్తిగా మనం మరణించేటువంటి ముందు కూడా శిక్షించేటువంటి మరణశిక్ష పడేటువంటి ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. అట్లాంటి అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటి బీఆర్ఎస్ లో అంతరించిపోయి కనీసం చివరగా వివరణ కోరేటువంటి షోకాజ్ నోటీస్ ఇచ్చేసి వివరణ కోరేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా కవిత గారిని నిర్దాక్షిణంగా అమెరికాకు పోయినప్పుడు టీబీజీ కేసు సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా తొలగించి అనేక కుట్రలు కవిత గారు పనిచేసి అదేదో మేము ఎవరు చేశారండి? ప్రజాస్వామ్యంలో మేము తెలుసుకుంటాము, అది మేము ప్రజలలో మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రధానంగా సబ్జెక్ట్ వచ్చేసరికల్లా నేనేమంటున్నా, మల్లయ్య యాదవ్ గారు అన్నగారు మాట్లాడుతూ ఇది 1 year మాత్రమే తాత్కాలికంగా జరిగినటువంటి ఒప్పందం అని చెప్పేసి అన్నారు. 2015 సంవత్సరంలో కేసు వేసిన తర్వాత 2021 అక్టోబర్ లో ఈ కేసును ఉపసంహరించుకున్నారు కేసీఆర్ గారు. అపెక్స్ కౌన్సిల్ లో ఏదైతే షెకావత్ గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన రిక్వెస్ట్ చేసింది 2020లో రిక్వెస్ట్ చేస్తే 2021లో కేసును ఉపసంహరించుకున్నారు. అప్పటిదాకా ట్రిబ్యునల్ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కృష్ణా జలాల సంబంధించినటువంటి వాటా గురించి పంపిణీ గురించి అక్కడ ఏది కూడా వాదన లేకుండా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిందా లేదా? మరి మీరు ఒక 1 year మాత్రమే తాత్కాలికంగా 299 టీఎంసీలకు చేసినామని అంటున్నారు. ఇంకొక మాట ఏం చెప్పదలుచుకున్నట్టే, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ అనేటువంటి ట్రిబ్యునల్స్ కంటే పవర్ఫుల్ అగ్రిమెంట్స్, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ అనేటువంటి న్యాయస్థానాల తీర్పుల కంటే కూడా ప్రభావితమైనటువంటి అనేటువంటి విషయం కేసీఆర్ గారికి తెలియదా? తెలవకుండా కళ్ళు మూసుకొని చేసినటువంటి సంతకం అయితే ఇది కాదు కదా. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ ఆ రోజున చేసుకొని ఒకవైపు 7 సంవత్సరాలు కేసులు నడిపించుకొని ఎవరో దక్షిణ తెలంగాణకు అన్యాయం